జన్మానికి ఒక్క శివరాత్రి అని మనకి నానుడి. అంత అందంగా ఆ రోజు చేసి శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణం చేసి వీలైతే ఉపవాసము అని ఇంటి దగ్గర తినడం కాకుండా ఇక్కడే ప్రసాదం అందరం దేవాలయ ప్రాంగణంలో కూర్చుని తిని ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంకాలం స్నానం చేసి ఉండలేము అన్నవాళ్ళు కొద్దిగా పదార్థం తీసుకుంటే దోషం ఏం లేదండి. ఉపవాసం అంటే శరీరము పడిపోకుండా ఈశ్వరార్చనకి నిలబడడానికి కావలసినంత తినుట. అసలు ఎండగట్టేశారనుకోండి, అశనము అంటే క్రిందటి జన్మ దరిద్రము చేత ఈ రోజు వాడు తినలేదంటారు. లేకపోతే రెండో కారణం ఏం చెప్తారంటే పెద్దలు, శరీరము నిలబడడానికి కావలసిన దానికన్నా ఆ రోజున రుచి కోసం ఎక్కువ తింటే వాడు తమోగుణ సంపర్కం పొందినవాడు, కనురెప్ప పడిపోతుంది, అందుకని పూజకు కూర్చోలేడు. రెంటికి మధ్యలో సమతౌల్యం చేసి ఈశ్వర ప్రసాదం పెడతారు. అది ఒక దేవాలయ ప్రాంగణంలో కూర్చుని తినడం నిజమైన ఉపవాసం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు మహాశివరాత్రి, అసుర సంధ్య వేళ. కాలము విశేషించి శివస్వరూపమైనటువంటి కాలము ఇది. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు, సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. అంత పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి సంధ్యావేళ. ఈ సమయంలో పరమశివుడు పార్వతీ సహితుడై వృషభవాహనాన్ని అధిరోహించి ప్రమథగణాలని వెంట నెడుకుని ఆకాశ మార్గంలో వెడుతుంటాడు స్వామి. మహాశివరాత్రి అసుర సంధ్య వేళ ఇంతమంది భక్తులు ఉండడం చూసి పొంగిపోతాడు ఆయన. ఓహో, నా గురించి వీళ్ళందరూ ఎంత పొంగిపోతున్నారు అని. కావలసింది అదే కదా, అన్యోన్య సహాయేన అలా సంతోషంగా ఆడుతూ పాడుతూ ఈశ్వరుణ్ణి చేరుకోవాలి కదా. అందుకని అందరం చాలా సంతోషించదగ్గ విషయం. పొద్దున్న చక్కటి అభిషేకాలు, కుంకుమార్చనలు అన్నీ జరిగాయి. తల్లులు సహకరించారు, పురుషులు సహకరించారు. అందుచేత మరి ఇలాంటి మహోత్కృష్టమైన రోజున నిన్న నేను ఒక మాట అన్నాను, ఏమి కృష్ణుడి యందు శివుణ్ణి దర్శనం చేసి పోతన గారు పొంగిపోతే మహాశివరాత్రి నాడు కృష్ణుడు వేరు శివుడు వేరు అని నేను శివుడి గురించి ప్రసంగం ఎందుకు చేయాలి? నేను చేసే కృష్ణ ప్రసంగం శివ ప్రసంగం కాదా? ఒకటే అయినప్పుడు నేను భాగవతం పక్కన పెట్టి మళ్ళీ పరమశివుడి గురించి మాట్లాడడం ఏంటంటే నా లోపల ఎక్కడో నేను రెండు చూసినట్టు అవుతుంది కదా. అందుకని నేను చెప్పుకున్న కృష్ణ కథ శివ కథే అని నేను రేపు చెప్పుకుంటాను అని మీకు చెప్పాను. మీరు కూడా పరమ ఆనందంతో దాన్ని అంగీకరించారు. అవును, భాగవతమే చెప్పు అన్నారు. మేము ఇప్పుడన్నామండి అని అనుకోకండి, మౌనం అంగీకారం కదా. అందుచేత కాబట్టి భాగవతాన్ని నేను ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తూ 12 గంటలకి శివలింగాన్ని ఇవాళ చూసి తీరాలి. అది లింగోద్భవ కాలము. దాని గురించి వాళ్ళు మనవి చేసి భాగవతం ప్రారంభం చేస్తాను. అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం ఏమిటండి? ఏ 6ంటికి అవ్వకూడదా, 7ంటికి అవ్వకూడదా? చక్కగా మనందరం పూజ చేసుకున్నాం, ఏ తెల్లవార కట్ట అవ్వకూడదా? అదేమి సరదా ఆయనకి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం ఏమిటి? అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం కావలసినటువంటి అవసరం ఏమి అంటే, ఈ ఒక్క విషయం మీరు దృష్టిలోకి తీసుకోగలిగితే శివరాత్రి గురించి మీకు ఒక గొప్ప అవగాహన ఏర్పడుతుంది. నేను మొన్నటి రోజున ఒక రోజున ప్రస్తావన చేశాను. శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు కృష్ణ భగవానుడు ఆవిర్భవించాడు. అక్కడ నుంచి కరెక్ట్గా 180 రోజులు అంటే 6 నెలలు దాటగానే మళ్ళీ మహాశివరాత్రి వస్తుంది. ఆయన అర్ధరాత్రే పుట్టాడు, ఈయన అర్ధరాత్రే పుట్టాడు. అర్ధరాత్రి కృష్ణుడు ఒక్కడే పుట్టలేదు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇద్దరు పుట్టారు. ఎవరు పుట్టారు? నందవ్రజంలో దుర్గమ్మ తల్లి పుట్టింది, ఇక్కడ మధురలో కృష్ణ భగవానుడు పుట్టాడు. తంత్రశాస్త్రంలో ఏమిటంటే దుర్గమ్మకి కృష్ణుడికి అభేదం, ఇద్దరు ఒకటే. అందుకే పోతన గారు అంత అద్భుతమైన ప్రార్థనా శ్లోకాలు చేసి మొదలుపెట్టారు. ఆయనకి మహానుభావుడు సమస్తం తెలుసున్నవారు కాబట్టి. కనుక ఇద్దరు జన్మించారు కృష్ణాష్టమి నాడు. మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకి లింగం ఆవిర్భవించింది. లింగం అంటే మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు మనం ఆ లోపల చూసినటువంటి ఒక స్వరూపం ఉంది కదా, అది శివలింగము. నేను దాన్ని తప్పని కానీ, లేకపోతే అది దోషం అండి అలా అనకూడదని కానీ నేను అంటలేదు. కానీ శాస్త్రం అంది
ఆ లింగము అన్న మాటని నువ్వు ఎలా భావన చెయ్యాలో తెలుసా? ఎదురుగుండా శివలింగాన్ని చూసి అభిషేకం ప్రారంభమయ్యే ముందు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఏమి చూడాలి నువ్వు అంటే, అలా చూసి ఎవరు అభిషేకం చేస్తారో వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పింది. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్పాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై. పాతాళలోకం దగ్గర నుంచి చంద్రమండలం వరకు ఎంతవరకు ఇవన్నీ ఉన్నాయో అంతవరకు అంతా ఒక శివలింగాకృతిగా మీరు భావన చేయాలి. చేస్తే ఈ శివలింగానికి పైన మౌళి అంటే ఈ శిరస్సు మీద చల్లటి చంద్రబింబం వెలుగుతోంది. ఏమంటే సూర్యబింబాన్ని చెప్పకూడదు. ఎందుకంటే సూర్యుడు వెలుతురిస్తాడు కానీ తాపాన్ని సృష్టిస్తాడు. ఆ వేడి మనం తట్టుకోలేం. మధ్యాహ్నం 2 గంటలకి సభ పెట్టుకోగలమా? ఆయన తాపాన్ని మనం సహించలేం. చంద్రుడు అలా కాదు, వెలుతురిస్తాడు, చల్లని కిరణములను ప్రసరిస్తాడు. అందుకని ఆ చంద్రబింబం మౌళి యందు ఉంటుంది. ఇది ఘనీభవించినటువంటి అమృత మండలం. ఈ అమృతము స్రవిస్తుంది, కరగి ధారల కింద పడుతుంది శంకరుడి మీద. పడితే ఏమవుతుంది అంటే, ఆయన శరీరం అంతా శివలింగ స్వరూపంగా ఉన్నటువంటి పాతాళలోకం నుంచి చంద్రబింబం వరకు ఉన్న శివలింగ స్వరూపం, ఈ బ్రహ్మాండాలన్నీ కలిపి ఒక శివలింగం, దాని ఆకృతి. ఇది ఆ అమృతంతో తడిసిపోయి ఉంటుంది. ఇలా తడిసిపోతే చల్లగా ఉంటుంది ఆ శివలింగం. చల్లగా శివలింగం ఉంటే మీరు ఎప్పుడు శివలింగాన్ని మనస్సులో భావన చేసినా మీరు ఇలా ముట్టుకునేటప్పటికీ చల్లగా ఉన్న శివలింగాన్ని భావన చెయ్యాలి తప్ప పొడారిపోయిన శివలింగాన్ని భావన చేయకూడదు. ఎందుచేత అంటే శివలింగం చల్లగా ఉంటే లోకమంతా చల్లగా ఉంటుంది. అందుకే శివలింగం మీద ధారాపాత్ర కట్టేస్తారు. ఒకవేళ అభిషేకం చెయ్యడానికి ఇంకా అలివి లేక గుడి మూసేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ధారాపాత్ర కట్టి ఒక సన్నటి దర్భ అందులో పెట్టి వెళ్ళిపోతారు. బొట్టు 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 నీరు దాని మీద పడుతూ ఉంటుంది. పడి ఆ మూర్ధన్య స్థానం నుంచి చింది కిందకి జారుతూ ఉంటుంది. అది ఎప్పుడూ చల్లగా ఉంటుంది శివలింగం. శివలింగం చల్లగా ఉంటే లోకమంతా చల్లగా ఉంటుంది. కాబట్టి ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్పాటికలింగ. ఇది గమ్మత్తు. మనం ఏమంటాం? జ్యోతిర్లింగములు అని పిలుస్తూ ఉంటాం. 12 జ్యోతిర్లింగములండి. సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం వైద్యనాథంచ అని వరుసగా 12 జ్యోతిర్లింగాల పేర్లు చెప్తాం. జ్యోతిర్లింగములని మీరు అంటున్నారు కదా. శ్రీశైల మల్లికార్జునుడి దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, శ్రీశైల మల్లికార్జున లింగమును ముట్టుకుంటే అదేం కాలదే. అది జ్యోతి ఎందుకైంది? అది శివలింగమే కదా అక్కడ ఉన్నది. దాన్ని జ్యోతిర్లింగం అని ఎందుకన్నారు? మరి ఈ 12 జ్యోతిర్లింగాలు అయితే మరి మిగిలినవి ఏ లింగాలు? అవి జ్యోతిర్లింగాలు కావా? ఇవి 12 జ్యోతిర్లింగాలు అనడానికి కారణం ఏమిటి? ఏదైనా ప్రత్యేక కారణంతో. జ్యోతి అంటే వెలుగు, దీపం కదా. అది జ్యోతి అని మీరు పిలుస్తున్నారా లింగాన్ని అంటే దాని యందు అంతర్గతంగా ఏమైనా జ్యోతి స్వరూపం ఏమైనా ఉందా? ఎవరైనా చూశారా అక్కడ దీపం వెలుగుతూ? ఒకవేళ దీపం నిధనం అయిపోయినా తలుపు వేసేస్తే అక్కడ ఏదైనా దీపం వెలుగుతూ ఎవరికైనా దర్శనం అయిందా ఈ 12 చోట్ల? ఎందుకు పిలిచారు వీటిని జ్యోతిర్లింగాలని అంటే ఇక్కడ చెప్తున్నారు రహస్యం. అసలు దీనికే లింగోద్భవము అని పేరు. అందుకే జన్మానికొక శివరాత్రి. ఇప్పుడు ఈ అసుర సంధ్య నుంచి కేవలం లౌకిక విషయాలతో గడపకూడదు. ఇక్కడ నుంచి భగవత్ సంబంధంగా గడపాలి. 8 గంటల వరకు ప్రవచనం వింటారు, అయితే 8:30 వరకు. అప్పుడు ఒక అరగంట సేపు ఒక స్తోత్రం వింటారు, 1 గంట సేపు సామవేదం, సంగీతం అంటే సామవేదం, సంగీతం వింటారు, 1 గంట సేపు నృత్యం తిలకిస్తారు. ఇవన్నీ ఈశ్వర విభూతులు. అప్పుడు అరుణాచలేశ్వరుణ్ణి స్క్రీన్ మీద చూస్తారు. 12 గంటలకి తెర తీస్తారు. తెర తీసి మళ్ళీ ఇప్పుడు నేను ఏ శ్లోకం చెప్పానో ఆ శ్లోకం చెప్తారు. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ అంటారు. ఇది జన్మానికో శివరాత్రి. ఇలా గడుపు అని చెప్పింది శాస్త్రం. ఎందుకు ఈ జ్యోతిర్లింగం వచ్చింది అంటే, మీకు జ్యోతి అవసరం ఎప్పుడు ఉంటుంది? దీపం అవసరం. జ్యోతి అంటే దీపం. దీపం అవసరం ఎప్పుడు అంటే, మనం పూజ చేసేటప్పుడు దీపం పెడతాం, అది వేరు. దీపాలు పెట్టుకోవడం అన్నది ఎప్పుడు వేస్తాం? పగలు లైట్లు వేయం, రాత్రి వేస్తాం. రాత్రి ఎందుకు వేస్తాం అంటే, రాత్రి చీకటి. చీకటి అనగా ఏమి?
సూర్యకాంతి లేకపోవడమే చీకటి. చీకటికి వేరే అస్తిత్వం లేదు. సూర్యకిరణములు పడలేదనుకోండి, సూర్యుడి వెలుతురు పడలేదు. సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, భూమి ఇలా ఎదురుగుండా ఉంది పొద్దున్న, ఇప్పుడు భూమి ఇలా తిరిగింది, మనం ఇటు వచ్చేసాం. కాబట్టి ఇప్పుడు మనం చీకట్లో ఉన్నాం, సూర్యకిరణాలు అమెరికా మీద పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అమెరికాలో సూర్యోదయం, మనం అంధకారంలో ఉన్నాం, చీకట్లో. చీకటి ఏం చేస్తుంది వెలుతురు లేకపోతే? ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి జీవితంలో. చీకటి అన్నది అలుముకుంటుంది. అలుముకుని అన్ని వస్తువుల్ని తనలోకి తీసేసుకుంటుంది. ఉండవా వస్తువులు ఇక్కడే ఉంటాయి. ఏ వస్తువు ఏది తెలియదు. దుంగకి దొంగకి తేడా తెలియదు. తాడుకి పావుకి తేడా తెలియదు. కప్పకి మండ్ర కప్పకి తేడా తెలియదు. ఇలా తెలియకపోవడం వల్ల ఏమవుతుంది? భయము ప్రారంభమవుతుంది. చీకట్లో బయటికి వెళ్ళండి అన్నారనుకోండి, బాబాయ్ చీకటిగా ఉందండి అంటాడు. చీకటిగా ఉంటే భయం ఎందుకండి? కనపడడం లేదు ఎదురుగుండా ఉన్న వస్తువు. ఎదురుగుండా ఉన్న వస్తువు కనపడకపోవడం భయానికి కారణము. అసలు లోపల ఉన్నది ఒక చీకటి. ఏమిటా చీకటి అంటే అజ్ఞానం అనేటటువంటి చీకటి. ఈ అజ్ఞానము వల్ల ఏమవుతోంది? ఉన్న వస్తువు కనపడడం లేదు, లేని వస్తువు ఉన్నట్టుగా అనిపిస్తోంది. బాగా చీకటి పడిపోయింది. ఎవరో ఒక ఆయన రాత్రి 9 గంటలకు వెళ్ళిపోతూ అబ్బా ఇంకా ఈ దొంగ నేను మొయ్యలేకపోతున్నాను, రేపు పట్టుకెడదానిలే అని దొంగని తీసుకెళ్ళి ఓ గోడ దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. నాబోటి ఓ పిరికివాడు ఓ బాల్కనీలో మొహం కడుక్కుందామని చెప్పి రాత్రి 11 గంటలకు పడుకోబోయే ముందు వెళ్ళి ఒక్కసారి మొహం పడుకుందామని వెళ్ళి బాల్కనీలోంచి బయటికి చూశాడు. పక్కింటి వారి గోడ దగ్గర ఒక ఆయన గోడ మించి చూస్తున్నట్టుగా కనపడింది. అమ్మా దొంగ వచ్చేసాడు రా, చూస్తున్నాడు ఆను పాను కోసం, ఇంకా గోడ దూకుతాడు. ఇది కలగగానే ఏమవుతుంది? ఉద్విగ్నత కలుగుతుంది, భయం వేస్తుంది. అమ్మో దొంగ వచ్చేస్తున్నాడు అని. ఈ భావన కలగగానే నేనేం చేస్తాను? నక్కుతాను. అమ్మో దొంగ దూకుతాడు ఇంకా అని. నేను అలా చూస్తుంటే అజ్ఞానంలోంచి వచ్చేస్తుంది ఇంకా ఆలోచనలు. దొంగ అటు చూస్తున్నాడు, దొంగ ఇటు చూస్తున్నాడు. కాసేపటికి ఏమవుతుందో తెలుసా అండి? దొంగ ఆ ఇంట్లో ఏం లేవని నా ఇంటి వైపు చూస్తున్నాడు, ఇటు వద్దామని అని అనిపిస్తుంది. ఇంత చేసి ఇవన్నీ ఆఖరికి ఏం చేస్తాను? మా ఆవిడ్ని పిలిచి, ఉసే నువ్వు చాలా ధైర్యవంతురాలివి, నేను పిరికివాడిని, గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నాడు దొంగ, చూడవే అన్నాను. అంటే అదండి మీ మొహం, దొంగలు ఎందుకు తిరుగుతారండి? ఇంకా కాసేపు ఆగితేనేమో సెకండ్ షో సినిమా నుంచి బోలెడు జనం వస్తారు, శివరాత్రి సభల నుంచి, దొంగ కాడేమో అని 5 సెల్స్ టార్చ్ వేసింది. ఇలాగా వేస్తే గోడ కాంచిన దుంగ కనపడింది. దుంగ కనపడగానే దొంగ ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు అంతే. మరి దొంగ లేడా? లేడు. మరి ఎలా కనపడ్డాడు? ఇక్కడ కనపడ్డాడు. ఎందుకు కనపడ్డాడు? చీకటి వల్ల కనపడ్డాడు, అజ్ఞానం వల్ల. అజ్ఞానం పోవాలి. ఏం చేస్తే పోతుంది? వెలుతురు వస్తే పోతుంది, ఉన్నది ఉన్నట్టు కనపడుతుంది, అంతే కదండి. వెలుతురు రావాలి. ఆ వెలుతురునకు జ్ఞానము అని పేరు. ఆ జ్ఞానము కలిగిందనుకోండి, ఇప్పటి వరకు ఇది నేను ఇది నేను ఇది నేను అనుకున్నవాడు ఇది నేను కాదు, లోపల ఉన్న ఆత్మ నేను అని తెలుస్తుంది. ఇప్పుడు నా అంత వాణ్ణి నేనని ఇది చూపించి విర్రవీగడు. ఈశ్వరుడు లోపలున్నాడు, వాడు నేను, వాడు నిర్వహిస్తున్నాడు అంటాడు. ఇది ఎప్పుడు ఉండాలి? ఈ దీపం బాగా చీకటి ఎప్పుడు ఎక్కువైతే అప్పుడు దీపం ఉండాలి. దీపం దేన్ని ఆకర్షిస్తుంది? కటిక చీకట్లో కంటిని తళుక్కున పట్టుకునేది దీపమే పట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరానుగ్రహంగా మనం అందరం అజ్ఞాన లంపటంలో పడిపోయి ఉంటే కనీసం ఒక్క మహాశివరాత్రి నాడైనా అర్ధరాత్రి వేళ లింగోద్భవం జ్యోతిస్వరూపంతో అయింది. అదే పెద్ద దీపస్తంభం వచ్చింది ఆకాశం నుంచి భూమి వరకు. సరే దాని తుది మొదలు కనిపెట్టలేకపోయారు, అదంతా వేరొక కథ. కాబట్టి ఇప్పుడు ఈ జ్యోతి స్తంభం ఉన్నదే అదే అరుణాచలము. ఈ జ్యోతి స్తంభాన్ని ఒక లింగముగా మనం చూస్తాం. ఇది అరూపరూపి అంటే 3 రూపాలు ఉంటాయి పరమశివుడికి. ఒక రూపము శివ అంటారంటే మంగళప్రదుడు, అంతటా వ్యాపించి ఉంటాడు. ఎలా వ్యాపిస్తాడు? మీకు ఇందాక చెప్పాను, ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్. అంతా ఆయన ఉంటే మరి మేము ఉన్నాం కదండి అని మీరు నన్ను అడగచ్చు. శాస్త్రం అంది ఎదుర్వేదం, ఆవిస్ఫురత్ జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం. ఉన్నదా ఒక్క వస్తువే ఉన్నది. ఈ సమస్త బ్రహ్మాండములు నిండిపోయి శివుడే ఉన్నాడు. మరి అదేమిటండి నేనున్నట్టు కనపడుతున్నాను?
దొంగ దొంగ రెండు నీకు కనపడ్డట్టు. ఇప్పుడు జ్యోతిర్లింగం కనపడింది, అజ్ఞానం పోయింది, చీకటి పోయింది, దొంగయే కనపడినది, దొంగ పోయినాడు. అందుకని అజ్ఞానం బాగా ఎక్కువైంది. ఒక్క మహాశివరాత్రి అన్నా చెయ్యి. నేనే ఎందుకు చెయ్యాలి? 84 లక్షల జీవరాశులలో మహాశివరాత్రి చేయగలిగిన అదృష్టం ఇతర ప్రాణులకు లేదు. ఒక కుక్కకి ఇవాళ లింగోద్భవం అవుతుంది, సాయంకాలం నుంచి మనం ఇలా కూర్చోవాలి, 12 గంటలకి ఇక్కడ తెర తీసి శివలింగం చూపించగానే హర హర మహాదేవ శంభో శంకర నరుస్తూ ఆ అభిషేకాన్ని చూసి తీర్థం తీసుకుని వెళ్ళి పడుకోవాలి అని దానికి తెలియదు. అది రాలేదు, తీసుకోలేదు. ఎవరు తీసుకోగలరు? ఒక్క మనుష్యుడు తీసుకోగలడు. అందుకని ఈ జన్మకి ఏది సాఫల్యత, ఏది చేసినా చేయకపోయినా ఒక్క శివరాత్రి నువ్వు అలా చెయ్యి. అలా చెయ్యకపోతే ఈ జన్మ వృధా అయిపోయినట్టే. కాబట్టి ఏమైంది? అలా నువ్వు శివుణ్ణి ఆరాధన చేస్తే జ్ఞానమే కాదు, దానితో పాటు ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే, నీ కోర్కెలన్నీ తీరిపోతాయి. ఏ కోర్కెలు నీకున్నాయో అవి నువ్వు పొందడం వల్ల యోగ్యత పొందుతావని ఈశ్వరుడు తీర్చేస్తాడు. తీర్చేసి పిల్లాడికి బాగా దగ్గుగా ఉంటుంది, నువ్వులు గుండా అన్నం తింటానంటాడు, అమ్మ పెట్టదు. అంటే అమ్మ కఠినరాలా? కాదు, పెట్టకపోవడంలో అమ్మ సౌజన్యం ఉంది, జబ్బు పడిపోకుండా చూస్తోంది. అలా ఒక్కొక్క నాడు మీ కోరిక తీర్చకపోవచ్చు, మీకు ఇప్పుడు తెలియదు. కానీ ఆ కోరిక ఎందుకు తీర్చలేదు ఈశ్వరుడు అన్నది తరువాతి కాలంలో తెలుస్తుంది. నా దగ్గరికి ఒకరిద్దరు ఒకానొక సమయంలో వచ్చారు. వచ్చి వాళ్ళకు ఒక కోరిక తీరకపోతే, కోటేశ్వరారు మాకు ఈ కోరిక తీరలేదండి, మీరేమో భగవంతుడు అంటారు, అదంటారు, ఇదంటారు, మేము ఇన్ని నమస్కారాలు పెట్టుకుని వెళ్ళాం, ఆ కోరిక తీరలేదండి మాకు అన్నారు. అంటే నేను అన్నాను, వాళ్ళు ఈ సభలో ఉన్నారు అందుకని నేను చెప్పట్లేదు, బాగుండదు వాళ్ళు బాధపడతారని. అంటే నేను అన్నాను, ఏమండి మీరు కోరిక తీరలేదని బాధపడుతున్నారు, బాధపడకండి, ఈశ్వరుడు ఎందుకు తీర్చలేదో ఒకనాడు తెలిసిన తరువాత మళ్ళీ మీరే నా దగ్గరికి వచ్చి ఈశ్వరుడు ఈ కోరిక తీర్చకపోవడం ఎంత మంచిదైందో అని చెప్తారండి అన్నాను. వాళ్ళు ఖచ్చితంగా 3 నెలల్లో వచ్చారు. కోటేశ్వరారు నిజంగా మేము కానీ ఆనాడు ఆ కోరిక తీరి మేము అనుకున్న చోట ఉంటే మేము అత్యంత సంక్లిష్టమైన స్థితికి వెళ్ళి ఉండేవారం, వెళ్ళకపోవడం ఎంత మంచిదైందో, ఈశ్వరానుగ్రహం తీర్చకపోవడంలో ఉందని ఇప్పుడు తెలుసుకున్నామండి అన్నారు. కాబట్టి మనకేం తెలుస్తుంది? ఒక్కొక్క నాడు కోరిక తీరకపోవడంలో అనుగ్రహం ఉంటుంది. కాబట్టి అలా చూడాలి ఈశ్వరానుగ్రహాన్ని. కాబట్టి ఈప్సిత సిద్ధయే, భగవంతుడు మిమ్మల్ని వృద్ధిలోకి తెచ్చే కోరికలు కల్పించి మరీ తీరుస్తాడు. అటువంటి జ్యోతిర్లింగము ఏది ఉన్నదో ఆ శివలింగమును దర్శనము చేయుట, దానికి మహాశివరాత్రి అని పేరు. ఇంకా ఇంతకన్నా నేను ఇవాళ మహాశివరాత్రి గురించి విశ్లేషణ చేయవలసిన అవసరం ఉంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా తర్వాత మనం ఎలాగో ఈ సభలో అంతా అదే కదా జరపబోయేది. అందుకని మీకు ఆశ్చర్యం వేయచ్చు, ఏమండి మీరేమో నిన్న సాయంకాలం వరకు భాగవతం చెప్పినప్పుడు కృష్ణుడే అన్నీ కృష్ణుడే అన్నీ కృష్ణుడే అన్నీ అన్నారు. మీరేమో ఇవాళ సాయంకాలం కూర్చుని ఇప్పుడు ఈ అరగంటనేమో మళ్ళీ శివుడే అన్నీ శివుడే అన్నీ శివుడే అన్నీ అన్నారు. మళ్ళీ అదిగో పుస్తకం తీస్తున్నారు, మళ్ళీ మొదలెట్టి మళ్ళీ కృష్ణుడే అన్నీ కృష్ణుడే అన్నీ అంటారు. పొద్దున్నేమో మళ్ళీ దేవీ నవరాత్రులు వచ్చేటప్పటికి అమ్మవారే అన్నీ అమ్మవారే అన్నీ అమ్మవారే అన్నీ అంటారు. మీ నాలికకి నరం లేదా? ఏమిటంటే అలా అంటారు అని మీరు అనుకోవచ్చు. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అన్ని పురాణములకు కర్త వ్యాసుడే. ఎందుకు అలా చెప్తారంటే మీ మనస్సు దేని యందు తొందరగా లగ్నం అవుతుందో దాన్ని పరబ్రహ్మంగా చూడమని. దానివల్ల నేను దాన్ని కృష్ణుడు అన్నాను అనుకోండి, ఉన్న ఒక పరబ్రహ్మ అబ్బాయి కుర్తాలాల్చి వేసుకున్నాడు, ఒరే నాన్న నీకు కుర్తాలాల్చి చాలా బాగుందిరా అని నేను కౌగిలించుకున్నాను. నా భార్య చూసి, ఒరే నీకు కుర్తాలాల్చి బాగోలేదురా, ఏమిట్రా అప్పుడే ఏదో 50 ఏళ్ళు వచ్చేసిన వేళ కుర్తాలాల్చి వేసుకున్నావు అందనుకోండి. అంటే అంతవరకు పర్వాలేదు. కానీ కుర్తాలాల్చి వేసుకుంటావా, నా కంటికి నువ్వు నచ్చలేదని కొట్టేసి తిట్టేసింది అనుకోండి మా ఆవిడ, ఏమైనా అర్థం ఉందా అందులో? నచ్చకపోతే పోనీ వదిలిపెట్టేసి, దాని గురించి పెద్ద సమస్య లేదు, నీకు ఏది నచ్చిందో అది ఆరాధన చెయ్యి, అదేంటి. కానీ అది నా కొడుకే అని అంగీకరించగలగాలి. నువ్వు కేవలం వేషధారణ చేత చూసి కుర్తాలాల్చి వేసుకుంటే కొట్టేసి పంచె కట్టుకుంటే కౌగిలించేసుకుంటే అదో అజ్ఞానం అంతే. అలా భగవంతుడు ఒకనాడు నాగభూషణుడై శంకరుడిగా ఉంటాడు, ఒకనాడు నెమలి పింఛం పెట్టుకుని కృష్ణ పరమాత్మై ఉంటాడు. శరత్కాలం వస్తే మా తల్లి పరబ్రహ్మస్వరూపిణి అయి ఉంటుంది.
ఇన్ని రూపాలుగా ఇన్ని రకాలుగా ఆ వృత్తాంతాల్ని తలుచుకుని పొంగిపోవడానికి నాకు అవధులు ఎందుకు ఉండాలి? నేను అన్నీ చూసుకుని పొంగిపోతాను. ఒక్క బెల్లం తీపే, కానీ ఒక్క బెల్లం గడ్డ తినేస్తే వదిలిపోదా? బొబ్బట్టు చేసుకోవాలి, కాజా చేసుకోవాలి, జిలేబీ చేసుకోవాలి. ఎందుకు ఇన్ని రకాలు తీపి అంటే ఆ బెల్లం తీపినే ఇన్ని రకాలుగా అనుభవించడంలో వాళ్ళు 4 స్వీట్లు వేశారండి పెళ్లిలో అంటారు. 4 స్వీట్లలో ఏమున్నది? స్వీటే ఉన్నది. బెల్లం గడ్డలు వేస్తే పోలా అంటే 4 స్వీట్లుగా ఉంటే అదో అభ్యున్నతి. అబ్బో 4 స్వీట్లు వేశారండి అంటాం. ఒక పరమాత్మని నువ్వు ఎన్ని రూపాల్లో ఆదరించి ఇదంతా నా స్వామి అనగలిగితే నువ్వన్ని మెట్లు ఎక్కిన వాడివి తప్ప అందులో సంకుచితత్వం చూస్తే నువ్వంత కిందకి వెళ్ళిపోయిన వాడివి, నీకు అందలేదు పరమాత్మ. కాబట్టి ఇప్పుడు నేను కృష్ణ భగవానుడిగా పరబ్రహ్మాన్ని ఆవిష్కరిస్తాను. ఏ దోషం ఏముంది అందులో? ఏమీ లేదు, పరమ సంతోషం. శంకరుడు చాలా ప్రీతి చెందాలంటే అసలు ఇప్పుడు భాగవతం వినాలి. వీళ్ళు చూసావా ఎంత అభేద దృష్టితో ఉన్నారో, ఇది నేను కోరుకున్నది పిల్లల దగ్గర, ఇది జ్యోతిర్లింగం అంటే, ఇది జ్ఞానం అంటే అని ఆయన పొంగిపోతాడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మనం భాగవతంలోకి ప్రవేశం చేద్దాం.